నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన జలపాతం ధారావాహికం నుండి రెండో భాగం వినేద్దామండి. బంజారా హిల్స్లో 1000 గజాల స్థలంలో 3 అంతస్తుల మేడ, చుట్టూ ఖాళీ స్థలం, కోట గోడల కాంపౌండ్ వాల్. అప్పుడు రాత్రి 8 గంటలైంది. ఇల్లంతా దీపాలతో కళకళలాడుతోంది. సాయంత్రం 5 గంటలకు నీళ్లు చల్లిన లాన్లో 4 కుర్చీలు వేసున్నాయి. మధ్యలో టీపాయి, దాని మీద డిప్లొమాట్ బాటిల్, ఐస్ క్యూబ్స్ ఫ్లాస్క్, సోడా బాటిల్స్. మధ్య కుర్చీలో రఘువర్మ కూర్చుని ఉన్నాడు. అతడి పక్కగా కిందగా నమ్మినబట్టు సీనప్ప కూర్చున్నాడు. అతడు ముందుకు వంగి బాటిల్ మూత తీసి ఖాళీ అయిన గాజు గ్లాసులో పోశాడు. సోడా బాటిల్ తెరిచి కొంత కలిపాడు. 2 ఐస్ క్యూబ్స్ తీసి ఆ గ్లాసులో వేశాడు. చాలురా భడవ, మరీ అంత సోడా వేశావు. అంతకంటే మంచినీళ్ళు తాగితే కమ్మగా ఉంటుందిరా. అటు అమ్మగారు సంతోషిస్తారు. చిత్తం. అప్పుడే గేటు తీసిన చప్పుడైంది. మరు క్షణంలోనే టాటా సుమో వచ్చి లోపలాగింది. కళ్ళెత్తి దాని వంక చూశారు ఇద్దరు. చెన్నయ్య గారు అన్నాడు సీనప్ప. రఘువర్మ తల ఊపి సీనప్ప ఇచ్చిన గ్లాస్ అందుకుని ఒక గొక్క తాగి కింద పెదవిని పై పెదవితో బిగించాడు. కొడుకు పవనే కాకుండా మరొకరు కూడా అందులో నుంచి దిగటం గమనించాడు. అతడు లావుగా, పొడుగ్గా, దృఢంగా ఉన్నాడు. వెలిసిపోయినట్లున్న సిమెంట్ రంగు జీన్స్ ప్యాంట్ మీద ఎర్రచారల టీషర్ట్ వేసుకున్నాడు. పవన్ వెనకే హుందాగా నడుస్తూ లాన్లోకి వచ్చాడు. ముందు నడుస్తున్న పవన్ చిన్నగా అన్నాడు, మా డాడీ అని. ఫైన్. ఇద్దరూ రఘువర్మ దగ్గరకు వచ్చారు. ఈయన మిస్టర్ కాళీ పరిచయం చేశాడు తండ్రికి అతన్ని. రఘువర్మ ముందుకు వంగి చెయ్యి కలిపి, వెల్కమ్ మిస్టర్ కాళీ, ప్లీజ్. ఎదురుగా ఉన్న ఖాళీ కుర్చీని కూర్చోమన్నట్టుగా చూపించాడు. అతడు కూర్చున్న తర్వాత సీనప్ప వైపు తిరిగి లోపలికి వెళ్ళు అన్నట్టుగా చూశాడు. అతడు లోపలికి వెళ్ళగానే, ప్లీజ్ గివ్ మీ కంపెనీ అంటూ డిప్లొమాట్ ఎత్తి గ్లాసులో పోసి, సోడా మీరెంత కలుపుకుంటారో మీ ఇష్టం అన్నాడు ఖాళీ ముఖంలోకి చూస్తూ నవ్వి. పవన్ తండ్రి పక్కగా కుర్చీలో కూర్చున్నాడు. సారీ, నేను డ్రింక్ చెయ్యను, స్మోక్ చేయను. చిక్కటి మజ్జిగ నా ఫేవరెట్ డ్రింక్ అన్నాడు ఖాళీ నవ్వుతూ. రఘువర్మ ఆశ్చర్యంగా చూశాడు అతడి వంక. ఈజ్ ఇట్ వెరీ సర్ప్రైజింగ్ అన్నాడు అతడి మాటలు నమ్మలేనట్లుగా అతడి ముఖంలోకి చూస్తూ. ఇతడి కిరీటంలోనేనా 30 మర్డర్లు, 25 రేపులు తొరాయిల్లో వెలిగిపోతున్నది అనుకుంటూ. ఖాళీ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. పవన్ మజ్జిగ ఏర్పాటు చేసేటందుకు లోపలికి వెళ్ళాడు. పవన్ మీకు విషయం అంతా చెప్పాడనుకుంటాను అన్నాడు రఘు. చెప్పాడు. మర్డర్ అయితే 2 రోజుల్లో చేసేయచ్చు, కానీ అది ప్రమాదంలో మరణించినట్టుగా సృష్టించాలి అంటే కాస్త టైం పడుతుంది. అవకాశాలు ఏర్పరచుకోవాలి, లేదా వచ్చిన అవకాశాన్ని మనకు అనువుగా మలుచుకోవాలి. డబ్బు కూడా ఎక్కువ అవుతుంది అన్నాడు ఖాళీ. డబ్బు కోసం ఆలోచించొద్దు. ఆలస్యమైన రెండోదే మంచిది. టైము, డబ్బు ఎంత కావాలో చెప్పండి చెప్పాడు. జస్ట్ 5 lakhs, 3 months టైం. ఓకే, దట్స్ గుడ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి చేతికి మట్టి అంటుకోకూడదు. ఫైన్, అందుకే కదా ఇంత టైం అడుగుతున్నది అన్నాడు ఖాళీ. నాదొక్కటే కోరిక, అంతా మార్చిలోగా జరిగిపోవాలి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అతడి పేరు మా కంపెనీ అకౌంట్స్లో డైరెక్టర్గా కనపడకూడదు. అతడి పేరేమిటి? ఖాళీ ముందుకు వంగి అడిగాడు. అమరేంద్ర. రాత్రి 10 గంటలప్పుడు అమరేంద్ర సెల్ మోగింది. పడుకున్నవాడు అలాగే ఉండి టేబుల్ ల్యాంప్ పక్కగా ఉన్న సెల్ అందుకుని బటన్ నొక్కి హలో అన్నాడు. శ్యామలను, మీ మావయ్య కూతుర్ని, నీకు కాబోయే భార్యను. ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇక కనపడకపోయినా పర్వాలేదనా నీ ఉద్దేశం బావా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? 5 రోజులు. నీకు 5 గంటల్లో ఉన్నదేమో కానీ నాకు 5 ఏళ్లులాగా అనిపిస్తున్నది. పొద్దుపోయి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంటే 5 యుగాల్లాగా అనిపిస్తోంది అంది. అమరేంద్ర చేతివేళ్లు ఫోన్ చుట్టూ బిగుసుకుపోతున్నాయి. ఏం మాట్లాడాలో తెలియని అయోమయంతో. ఉదయం 11 గంటలైంది. అడపాదడపా వానలు కురుస్తూనే ఉన్నా ఎండ మండిపోతున్నది. ఇంకా 10 రోజుల్లో నవంబర్ మొదలైతే చలి కూడా నేనున్నానంటూ వస్తుంది. ఎర్ర మారుతి కారు ఆవిడ్స్లోని ఓ 6 అంతస్తుల భవనం ముందు ఆగింది. అమరేంద్ర కారును పార్క్ చేసి గ్లాసులు మూసి లాక్ చేశాడు. కింద లిఫ్ట్ పక్కగా ఉన్న బోర్డు మీద చారునేత్ర ఏ అంతస్తులో ఉన్నదో చూశాడు. లిఫ్ట్ ఎక్కి 4వ అంతస్తులో దిగి నెంబర్ చూసుకుంటూ వెళ్ళి
చారునేత్ర అడ్వర్టైజర్స్ అన్న బోర్డు దగ్గర ఒక్క క్షణం ఆగి లోపల కాలు పెట్టాడు. రిసెప్షన్లో ఉన్న గులాబీ బొగ్గల బాబ్డ్ ఏం కావాలన్నట్లుగా చిరునవ్వు నవ్వింది. మ్యాట్రిమోనియల్ యార్డ్ ఇవ్వాలి చెప్పాడు. కుడి పక్కన 8th కౌంటర్ అంది చేయి చూపిస్తూ. అటు తిరిగి లోపలికి వెళ్ళాడు. వరుసగా టేబుల్స్ వెనకాల కూర్చుని ఉన్నారు. టేబుల్ మీద చిన్న ప్లేట్లు, దాని మీద రెంటల్స్, సేల్స్, రియల్ ఎస్టేటు, సిట్యుయేషన్స్, ఫైనాన్స్ అని రాసి ఉన్నాయి వరుసగా. మరొక 2 టేబుల్స్ దాటేటప్పటికి మ్యాట్రిమోనియల్ అని రాసి ఉన్న ప్లేట్ కనపడింది. అక్కడ ఉన్న అమ్మాయిని చూస్తూనే చిరునవ్వుతో యాడ్ ఇవ్వాలి అన్నాడు అమరేంద్ర. నవ్వనట్లుగా లేత ఎరుపు రంగు పెదవులను కొద్దిగా వెడల్పు చేసి నవ్వింది ఆ అమ్మాయి. ప్లీజ్ అంది ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ. గోధుమ రంగు చూడీదారులో పచ్చటి మొహంతో విశాలమైన నేత్రాలతో పదే పదే చూడాలనిపించేలా ఉంది ఆ అమ్మాయి. ఒత్తైన జుట్టు, నిలువు బొట్టు, కళ్ళు మరింత పెద్దవయ్యేలా కాటుక, తలంటి పోసుకున్నదేమో ఫ్యాన్ గాలికి రాగి రంగులో ఉన్న జుట్టు ఆకర్షణీయంగా కనపడుతున్నది. అమరేంద్ర ఇచ్చిన కాగితాన్ని తీసుకుని ఒకసారి అతని ముఖంలోకి చూసి మడత విప్పింది. అందమైన చదువుకున్న అమ్మాయి. హైదరాబాదులోని వ్యాపారవేత్తకు 3 నెలలు భార్యగా కావలను. కుల మత పట్టింపులు లేవు. వయసు 20 దాటకుండా ఉండవలను. ఆసక్తి గలవారు వివరములతో ఫోటోను జాతకాన్ని జత చేసి వెంటనే పోస్ట్ బాక్స్ నెంబర్కు పంపండి. బాక్స్ నెంబర్ మీరు ఇస్తారు కదా అన్నాడు ఆ అమ్మాయిని చూస్తూ అమరేంద్ర. ఆమె పెదవులు నవ్వుతున్నట్లు ఇంకా విచ్చుకునే ఉన్నాయి. కొన్ని క్షణాలు వింతగా అందంగా హుందాగా ఉన్న అమరేంద్ర ఒక కన్నార్పకుండా చూసిందామె. 3 నెలలు భార్య కావాలనుకోవటం చట్టబద్ధం కాదనుకుంటాను. మా లీగల్ సెల్ క్లియరెన్స్ ఇస్తేనే కానీ మేము ఈ యాడ్ను అంగీకరించకపోవచ్చు చెప్పింది. అతడు ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు ఆమె వంక. ఎవరికైనా భార్యగా శాశ్వతంగా ఉండాలని కోరుకుంటారు. 3 నెలలు 6 నెలలు మీ కోరిక సమంజసంగా ఉన్నదనుకోను అంది ఆమె నవ్వుతూనే. అమరేంద్ర నీరసంగా కుర్చీలో వెనక్కి వాలాడు. ఇందులో తప్పే ఉంది. అందుకు ఇష్టమైన వాళ్లే రెస్పాండ్ చేస్తారు. వివాహం చేసుకుని 1 నెల రోజుల్లోనే విడిపోయిన వాళ్ళు లేరా ప్రశ్నించాడు. అలా విడిపోయిన వాళ్ళు కూడా విడిపోయే ఉద్దేశంతో పెళ్లిపీటల మీద కూర్చుంటారని నేను అనుకోను. ఎనీవే నా అభిప్రాయాలకు మీ కోరికలకు సంబంధం లేదనుకోండి. మా లీగల్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించకుండా నేనేమి చెప్పలేను అంది ఆ అమ్మాయి. మీకు ఎంత సమయం కావాల్సి ఉంటుంది? 2 రోజులు చాలు. ఓకే, సీ యూ అగైన్. నా సెల్ నెంబర్ ఇది. మీరు ఏ విషయాన్ని నాకు ఫోన్ చేసి చెప్పండి. బై ఈ విషయాన్ని మీరు కాన్ఫిడెన్షియల్గా ఉంచగలుగుతారు కదా అడిగాడు. అది మా బాధ్యత అంది నవ్వి కళ్ళు మరింత విశాలం చేసుకుని. నేను ఇప్పుడు డబ్బేమైనా కట్టాలా? అక్కర్లేదు. మేము అంగీకరిస్తే అప్పుడు పే చేయొచ్చు. లేవబోయి మరో ఆలోచన వచ్చిన వాడిలా అతడు ఆమె చేతిలోని కాగితాన్ని అడిగి తీసుకున్నాడు. దాని మీద ఉన్న తన పేరును, ఇంటి నెంబర్ను, అడ్రస్ను ఇంకుతో రుద్దేశాడు. మీరు ఎవరినైనా కన్సల్ట్ చేయండి. వాళ్ళు ఓకే అంటే అప్పుడు వివరాలు ఇస్తాను అన్నాడు. నా వివరాలను బట్టి కాదు కదా వాళ్ళ డెసిషన్ ఉండేది. మీరు కూడా ఫోన్ చేయొద్దు. నేనే ఎల్లుండి ఇదే టైంకి మీకు ఫోన్ చేస్తాను అంటూనే ఆమె స్క్రిబులింగ్ ప్యాడ్ మీద రాసుకున్న సెల్ నెంబర్ను కూడా ఒడివడిగా కొట్టేశాడు. మీ ఇష్టం అలాగే అంది ఆమె తల ఊపుతూ. మీ పేరు? దుర్గా చెప్పింది. ఎల్లుండి మీరు ఇదే కౌంటర్లో ఉంటారు కదా? ప్రయత్నిస్తాను. కాకపోయినా నన్ను అడగండి. నేను ఎక్కడున్నా కనెక్ట్ చేస్తారు. నేను కనుక్కొని చెప్తాను అంది ఆమె వింతగా ఉన్న ఆ యాడ్ మీద అభిప్రాయాన్ని తను తెలుసుకోవాలన్న ఆసక్తితో. థ్యాంక్ యూ వెరీ మచ్. అతను జేబులో నుంచి గోల్డ్ క్యాప్ పైలట్ పెన్ను తీస్తూ మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్నాడు. మీకు 3 నెలలే భార్య కావాలని ఎందుకు అనుకుంటున్నారో మీకు అభ్యంతరం లేకపోతే చెప్తారా అంది దుర్గా. అలా ఉండటానికి ఇష్టపడిన అమ్మాయికి కూడా ఆ వివరాలు చెప్పను. అయితే ఒకటి మాత్రం నిజం. అన్యాయబద్ధంగా ఆ అమ్మాయిని నేను ఏ విధంగానూ ఉపయోగించుకోను. ఆమె నాకు గృహిణిగా మాత్రమే కావాలి అన్నాడు అమరేంద్ర. మీకు సౌఖ్యం చేకూర్చటమేనా ఆమె చేయాల్సిన పని? ఆ మాట అడుగుతున్నప్పుడు ఆమె మొహం ఎర్రగా కందిపోయింది. తల వాల్చుకుంది సిగ్గుతో. నో, నా సౌఖ్యం కోసమే అయితే ఆమె నా భార్యగా రావాల్సిన అవసరం లేదు. నా దగ్గర కావలసినంత డబ్బు ఉంది. బజారులో ఓ వస్తువును కొనుక్కున్నట్లుగా నేను ఆ ఆనందాన్ని కొనుక్కోగలను. ఇబ్బందికరంగా తలవాల్చుకు కూర్చుని ఆమె వంక చూస్తూ అన్నాడు అమరేంద్ర. మరి ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు. ముందు మీ లీగల్ సెల్తో సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లేస్తూ అన్నాడు. ఆమె సంశయిస్తున్నట్లుగా ఒక్క క్షణం ఆగి సన్నటి పెదవుల్ని సాగదీసి
ప్లీజ్ ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా విని వెళ్ళండి అంది కాస్త ముందుకు వంగుతూ అభ్యర్థనగా అతని మొహంలోకి చూస్తూ. చెప్పండి అన్నాడు అతను దుర్గని నిశితంగా చూస్తూ. నాకొక స్నేహితురాలుంది, చాలా బాగుంటుంది. దుర్గ ఆలస్యం చేయకుండా చెప్పింది. మీకంటేనా అన్నాడు నవ్వుతూ అమరేంద్ర. ఆమె తత్తరపడింది, కలవరపడుతున్నట్లుగా కళ్ళు రేపరేపలాడించింది. అలాగే అనుకోండి, ఆమె చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆమె మీ నిబంధనలకు అంగీకరిస్తుందేమో కనుక్కోమంటారా? ఓకే, తప్పకుండా అన్నాడు ఆమె మాటలకు స్పందిస్తూ. ఆమె ఒక్క క్షణం ఆగి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వటం మీకు ఇష్టం లేదు కాబట్టి రేపు ఇదే టైంకి మీరు నాకు ఫోన్ చేసినా సరే లేక మీరు వచ్చినా సరే అంటూ రిలాక్స్ అవుతున్నట్లు వెనక్కి వాలింది. తప్పు చేసిన వాడిలా తల వంచుకుంటూ, ఆహా అలా అని కాదు, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలనేదే నా తాపత్రయం అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్, రేపు ఉదయం నేను ఫోన్ చేస్తాను, మీ నెంబర్ చెప్పండి అన్నాడు. ఓకే థ్యాంక్ యూ అంటూ చిన్న స్లిప్ మీద చారునేత్ర నెంబర్ రాసిచ్చింది దుర్గ. వెంటనే లీగల్ సెల్కు నా యాడ్ కూడా పంపించండి అన్నాడు ఆ స్లిప్ అందుకుంటూ. రేపు ఉదయానికి ఆ పని కూడా అయ్యేలా చూస్తాను అంది. సరే అంటూ బయటకు వచ్చేశాడు అమరేంద్ర దుర్గ రూపాన్ని కళ్ళ ముందు కదిలించుకుంటూ. చార్మింగ్ బ్యూటీ అనుకున్నాడు. సాయంత్రం 5 అవుతూ ఉండగా శ్యామల అమరేంద్ర గదిలోకి దూసుకొచ్చింది. నీ ఉద్దేశం ఏమిటి అసలు? ఎంగేజ్మెంట్ అప్పుడు గుర్తుకు రాలేదా నీ ఎంబీఏ పరీక్షలు? అప్పుడే బయట నుండి వచ్చి మంచం మీద విశ్రాంతి కావాలన్నట్లుగా కాళ్ళు బారచాపకు పడుకున్నాడు అమరేంద్ర. శ్యామల మంచం పక్కగా కుర్చీ లాక్కుని కూర్చుంది. అమరేంద్ర చటుక్కున లేచి కూర్చున్నాడు. ఇంత కొంపలో నువ్వు ఒక్కడివే ఎన్నాళ్ళు ఉండాలని నీ కోరిక? నువ్వు 24 గంటల్లో తలుపులు వేసుకుని ముక్కు మూసుకొని కూర్చొని చదువుకో. నిన్ను నేను కదిలిస్తే ఒట్టు, అంతేగాని పెళ్లి వాయిదా వద్దు. అమరేంద్ర బెత్తరపోయాడు. సూటిగా అడిగిన శ్యామల ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలా అన్నట్లుగా. నిజంగా పరీక్షలేనా లేక నీ ఆత్మీయ మిత్రులు నీ బుర్రను పాడు చేసి శ్యామలకు దూరం కమ్మని చెప్తున్నారా? అలాంటి సలహాలు ఎవరైనా ఇస్తూ ఉంటే చెప్పు, తుపాకీ తీసుకుని వెంటపడతాను అంది సీరియస్గా చూస్తూ. ఆమె ఉద్దేశంలో తన ఆత్మీయ మిత్రులెవరో తెలుసు తనకు, అందుకే భరద్వాజ్ అమెరికా వెళ్ళిపోయాడు కదా అన్నాడు నవ్వుతూ. ఇంకో వినాయకుడు ఉన్నాడుగా. అమరేంద్ర ఆమెను ఆప్యాయంగా చూస్తూ, అది కాదు శ్యామల అన్నాడు. ఏది కాదమ్ము? అసలు నేనంటే నీకు ప్రేమ లేనే లేదు, అభిమానం లేదు, ఆప్యాయత లేదు. నిజం చెప్పు. పెద్దలు పోరుతున్నారు కదా అని నా మెళ్ళలో 3 ముళ్ళు వేయటానికి తల ఊపావు కానీ నిజంగా నీకు? అతడు ఆమె మాటలను మధ్యలోనే ఆపుతూ, నువ్వు నా ఆరో ప్రాణం శ్యాము. ఆమె చేతిని అనునయంగా పట్టుకుని, ఏం కాదు, 4 చివరి నుంచి వస్తున్నది కదూ ఆ మాట. నువ్వు నాకు ఫోన్ చేసి అన్నాళ్ళైంది అంది అతడి చేతిలోని తన చేతిని లాక్కుంటూ. పేలవంగా నవ్వాడు. పరీక్షలకు చదువుకోవద్దా? అవునవును, ర్యాంకు రాకపోతే కొంపలు అంటుకుంటాయట్నా? ఇంకా పరీక్షలు 4 నెలలు ఉన్నాయిగా అంది ఎగతాళిగా. రేపు మాఘమాసంలోనే. ఆ మాట అన్న తర్వాత అతడి ముఖం తెల్లగా పాలిపోయింది. ఆ మాటలు విన్న శ్యామల పడి పడి నవ్వసాగింది. కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లేలా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మరీ నవ్వుతున్నది. తెలుగు మాసాల్లోకి అయినా నాకు కూడా అర్థం కాని వాటిల్లోకి వెళ్ళిపోయావు అంటే నీ బుర్రను నువ్వు ఎంతగా పాడు చేసుకుంటున్నావో అర్థం అవుతున్నది. నువ్వు ర్యాంకు కోసం ప్రయత్నిస్తున్నది ఏదో ఒకటి చేసి గిన్నిస్ బుక్లోకి ఎక్కాలనే. నీలాంటి వాళ్ళని అదుపులో పెట్టేటందుకే ప్రతి పేపర్కు 100 మార్కులంటూ ఓ లిమిట్ పెట్టారు నవ్వుతూనే అంది. తడబడక తప్పలేదు అమరేంద్రకు. అది కాదు శ్యామల. ఏది కాదు? నువ్వు మరొక మాట మాట్లాడావంటే నేను బయటకు వెళ్ళి 10 నిమిషాల్లో డజను నిమ్మకాయలు తెచ్చి రసం పిండి తలంటి పోస్తాను, అప్పుడుగానే నీ పైత్యం దిగదు అంది అతడి రేగిన జుట్టును చేత్తో మరింత చిందరవందర చేస్తూ. శ్యామల మీదకు వస్తూ ఉంటే 2 చేతులు మంచం మీద వెనక్కి పెట్టి వాలసాగాడు. మంచి కాఫీ తెమ్మనేదా? కాఫీ తాగే ముందు ఓ చిన్న స్వీటు అంటూనే అతడి చెవుల మీదుగా చేతులు వేసి తలను గట్టిగా పట్టుకుని చటుక్కున ముద్దు పెట్టుకుంది మెరుపులా. ఎంగేజ్మెంట్ అయ్యింది అంటే మన పెళ్ళి అయిపోయినట్లే అంది. అమరేంద్ర ఆమె చర్యకు ఉక్కిరిబిక్కిరయ్యాడు. మొహం అంతా కలవరపాటుతో చెమట పట్టసాగింది. బీపీ పెరిగిన వాడిలా గుండె పరిగెత్తసాగింది. ఎదురుగా నిల్చుని తీక్షణంగా చూస్తున్న రామచరణ స్వామి చూపులు అతన్ని దహించి వేస్తున్నాయి. ఆమె సాన్నిహిత్యాన్ని తట్టుకోలేనట్లుగా ఆమె 2 భుజాలు పట్టుకుని బలంగా దూరంగా నెట్టేశాడు. అతడి చర్యకు ఆమె అప్రతిభురాలయ్యింది. ఏమిటి శ్యామల ఈ పిచ్చి పని? కోపంగా అరుస్తున్నట్లుగా అడిగాడు.
ఆవేశపడుతున్న అమరేంద్రను చూస్తున్న శ్యామలలో చలనం కలగటానికి 2 నిమిషాలు పట్టింది. అతడు ఎందుకు తననంత ఆవేశంగా తోసేశాడో ఆమెకు అర్థం కావటం లేదు. భయంగా అతడి ముఖంలోకి చూస్తూ, మనం భార్యాభర్తలం కావటం లేదా? ఆమె ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలా అన్నట్టుగా అతడి పెదవులు వణికాయి. ఎవరన్నారా మాట? గొంతు పెగల్చుకొని అన్న ఆ మాట ఏదో లోతైన నూతిలో నుంచి వచ్చినట్లుంది. నాకు ఆ మాత్రం స్వాతంత్రం లేదా బావా నీ దగ్గర? అతడి కనురెప్పలు వాలిపోయాయి. ఓ దీర్ఘ నిశ్వాసం విడిచాడు. మన సాంప్రదాయాన్ని అతిక్రమించటం దేనికి శ్యామల అన్నాడు వేదనతో. కాబోయే భార్య చిన్న ముద్దివ్వటం కూడా సాంప్రదాయమేనా? కోపంగా అంది. 3 ముళ్ళు పడేటంత వరకు ఆమె కూడా పరాయి స్త్రీయే కదా. నిశ్చలంగా ఆమెనే చూస్తూ గుండె జటవు చేసుకుని అన్నాడు. ఆమె మొహం అతడి మాటలకు ఎర్రగా కందినట్లయింది. నీ శాము కూడానా బావా? అతడు కోలుకుని ఆమె చేయి పట్టుకుని తన గుండెలకు ఆనించుకుంటూ, ఓహో కాదు, కానీ ఓ చిన్న తప్పటడుగు ప్రళయాన్నే సృష్టించవచ్చు. ఓ చిన్న అగ్గిపుల్ల పెద్ద కీకారణ్యాన్నే దహించి వేయొచ్చు. మనం హద్దులు ఎందుకు దాటాలి శాము? ఈ ఆనందాన్ని అనుభవించవలసిన రోజు అనుభవించడంలో ఉన్న ఆనందం ఇప్పుడు రాదు అన్నాడు. అతడు తనకు అర్థం కాకుండా దూరంగా వెళ్ళిపోతున్నాడా అన్న భయం ఆమెను క్షణం కలతపరిచింది. మరు క్షణంలోనే కాదు అని దృఢంగా అనుకుంది. అతడి మనస్తత్వం తనకు తెలుసు. యుక్త వయసు వచ్చిన తర్వాత తను ఎన్నిసార్లు అతడితో ఒంటరిగా గడపలేదు. ఎప్పుడైనా హద్దు మీరాడా? తన మీద అతడికి ప్రేమ ఉన్నదని ఎందుకు నిదర్శనం? ఈ క్షణాన అతడి చేతిలో బిగుసుకుపోయి ఉన్న తన చెయ్యి. ఈ మాత్రం చొరవ కూడా ఇంతకుముందు అతను ఎన్నడూ తీసుకోలేదు. ఎంత చదివినా, ఎంత విజ్ఞానాన్ని సంపాదించినా పెద్దలను పద్ధతులను అతను ఎంతగా గౌరవిస్తాడో అర్థమవుతున్నది. అందుకే తన తొందరపాటుకు పశ్చాత్తాపడుతున్నట్లుగా తాళొంచుకొని సారీ బావా అంది. అతడు ఆప్యాయంగా ఆమె చేతిని నొక్కాడు. లేదు, నేనే చెప్పాలి ఆ మాట నీకు, నా శాము ఆనందం మీద నీళ్లు కుమ్మరించినందుకు. ఓ క్షణం కళ్ళు రెపరెపలాడించి మురిపంగా అతన్నే చూస్తూ, మా ఆడపిల్లల మాటల్లో నీలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా అంది కళ్ళు చికిలించి నవ్వుతూ. ముద్ద పప్పు అంటూ అతడి నెత్తిన ఒకటి మొట్టి ఒడివడిగా బయటికి వెళ్ళిపోయింది. శ్యామలకు తన చర్య వల్ల కోపం వస్తుందేమోనని భయపడ్డ అమరేంద్ర ఆమె మాటలకు తేలిగ్గా నవ్వేశాడు. తమ ఆవేశానికి కత్తెర్లు వేయకపోతే కోరికలు పడగలెత్తిన వేళ అది ముద్దుతోనే ఆగుతుందనే నమ్మకం తనకు లేదు. వయసు శరీరాన్ని ఊపిరి సలుపనీయకపోవచ్చు. కోపం వచ్చినా సరే ఈ 3 నెలలు తను జాగ్రత్తగా ఉండి తర్వాత ఏమైనా శ్యామల జీవితం మాత్రం సుఖంగా ఉండేలా చూడాలి. బాల్కనీలోకి వచ్చాడు. ఇండికా డ్రైవింగ్ సీట్లో కూర్చొని మెడ వంచి బాల్కనీలోకి చూస్తూ అతడు వస్తాడా రాడా అన్న ఆత్రంతో చూస్తున్న ఆమె అతడు కనపడగానే తృప్తిగా మై స్వీట్ హార్ట్ అమ్ము అంటూ తన ఎర్రని పెదవుల్ని సున్నాలా చుట్టి చేతి వేళ్ళ నుంచి ముద్దు పెట్టుకుని ఆ ముద్దు అతడికి అందాలన్నట్లుగా నోటితో ఊదింది. మరుక్షణంలోనే కారు ముందుకు దూసుకుపోయింది. రాత్రి 9 గంటలైంది. పొంచి ఉన్నదేమో అనుకుంటున్న మృత్యువు అమరేంద్రను క్షణక్షణం భయభ్రాంతుణ్ణి చేస్తోంది. మరణించటం కంటే మరణిస్తాననుకోవటమే భయంకరమైన విషయం. రామచరణ్ స్వామి మాటల్ని కొట్టేయటానికి వీల్లేదు అన్నట్లుగా గతంలోని దుర్ఘటనలు అతడు చెప్పినవే పదే కళ్ల ముందు మెదులుతున్నాయి. శ్యామలను దూరంగా ఉంచడం తనకు అగ్ని పరీక్షే అవ్వచ్చు. కాదు, నిజం ఇది అని చెప్తే ఆమె భరించగలదా? 2 రోజుల అనుభవంతో ఒంటరి వేదనను మర్చిపోవాలి అన్నట్లుగా ఆ రోజు తెచ్చుకున్న నిద్ర మాత్రను వేసుకుని ఫ్రిడ్జ్లో నీళ్ల సీసా తీసుకుని ఎత్తి గడగడా తాగాడు. రోడ్డు మీద మోటార్ సైకిల్ మోత. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ 4-5 సార్లు తన ఇంటి ముందే అటు ఇటు తిరుగుతున్నట్టుగా శబ్దమైంది. మంచినీళ్లు తాగిన సీసాను తిరిగి ఫ్రిడ్జ్లో పెట్టి కిటికీ దగ్గరకు వచ్చి బయటకు తొంగి చూశాడు. తన ఇంటి వైపుకే మెడ తిప్పి చూస్తూ ఓ మనిషి మోటార్ సైకిల్ మీద చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. అతడు ఖాళీ అని తన మీదకు మృత్యువును పంపేటందుకు తమ బిజినెస్ పార్ట్నరు రఘువర్మ, అతని కొడుకు పవన్ రాహుకేతువుల్లా తనను మింగే ఏర్పాటులో భాగంగా అతన్ని యముడిలా తన మీద ప్రయోగిస్తున్నారని ఆ క్షణాన అమరేంద్రకు తెలియదు. మర్నాడు ఉదయం 11 గంటలప్పుడు దొరికిచ్చిన నెంబర్కు డైల్ చేశాడు అమరేంద్ర. చారునేత్ర యాడ్స్. రిసెప్షనిస్టు తీయని కంఠం. దుర్గగారితో మాట్లాడాలి. మీరెవరు మాట్లాడుతున్నారు? పేరు చెప్దామా వద్దా అన్నట్లు ఒక్క క్షణం సంశయించాడు.
తర్వాత శ్రీనివాస్ అన్నాడు. జస్ట్ ఎ సెకండ్. ఎక్స్టెన్షన్కి కనెక్షన్ ఇచ్చినట్లుగా మ్యూజిక్. తర్వాత ఫోన్ ఎత్తిన శబ్దం, మగకంఠం. ఎస్ ప్లీజ్. దుర్గ గారు కావాలి. దుర్గా, నీకు ఫోన్. అవతల పెద్దగా పీల్చిన శబ్దం. కొద్ది క్షణాల్లోనే దుర్గ లైన్లోకి వచ్చింది. దుర్గను మాట్లాడుతున్నాను అంది. నేను అమరేంద్రను. ఓ మీరా? ఆ కంఠంలో తెలియని ఉద్రిక్తత ఉన్నట్లు అనిపించింది అమరేంద్రకు. సారీ అండి, మా లీగల్ డిపార్ట్మెంట్ మీ యాడ్ అంగీకరించడానికి ఇష్టపడలేదు. దట్స్ ఆల్ రైట్ అన్నాడు తేలిగ్గా. అతడు ఫోన్ చేసిన కారణం అది కాకపోవటంతో. మీ మిత్రురాలు ఏమంది అడిగాడు. అదే తడబడ్డట్టుగా చెప్పింది. పూర్తి వివరాలు కావాలి అంటున్నది. నా మటుకు నాకు దాని మాటల్ని బట్టి ఈ డీల్ విషయంలో తన మనసులో సుముఖత ఉన్నట్టే అనిపిస్తున్నది. అందుకే ఓ పని చేద్దాం అనుకుంటున్నాను అంది. చెప్పండి ఆత్రంగా అన్నాడు అమరేంద్ర. ఆ ఫోన్ హాలు మధ్యలో ఉండటంతో వేరే వాళ్ళు తమ సంభాషణ వినటం ఇష్టం లేదన్నట్లుగా మౌత్ పీస్ చుట్టూ చేతిని గుండ్రంగా అడ్డుపెట్టింది. మీరు సాయంత్రం ఇందిరా పార్కుకు రాగలరా? ఓ క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగాడు. సాయంత్రం తను చేద్దామనుకున్న పనులు ఏమీ లేకపోవటంతో అలాగే అన్నాడు. నేను నా ఫ్రెండ్ని తీసుకొస్తాను. మీరు ముఖాముఖి మాట్లాడుకోవచ్చు. నిబంధనలు స్పష్టంగా చెప్పుకోవచ్చు. చాలా లో గొంతుకుతో చెప్పినా అమరేంద్రకు స్పష్టంగా వినపడ్డాయి ఆ మాటలు. ఎన్ని గంటలకు రమ్మనమంటారు? 6 గంటలకు రండి. రామకృష్ణ మఠం ఎదురుగా వినాయకుడి గుడి ఉంది కదా, దాంట్లో కూర్చుని ఉంటాం చెప్పింది దుర్గ. ఇంకెవరినైనా పెద్దవాళ్ళని తీసుకొస్తున్నారా? అనుమానంగా అడిగాడు. ఇది పెద్దవాళ్ళని తీసుకొచ్చే విషయమేనా అంది చిన్నగా నవ్వి. దీన్ని మీరెంత రహస్యంగా ఉంచాలని అనుకుంటున్నారో తను అంతకు మించి రహస్యంగా ఉంచాలనుకుంటున్నది. మీ భవిష్యత్తు కంటే తన భవిష్యత్తుకే ఎక్కువ ఇబ్బంది ఈ 3 నెలల వ్యవహారం అంది దుర్గ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్ పెట్టేశాడు. అతడి కళ్ళ ముందు రంగురంగుల చిత్రాలు కనపడుతున్నాయి. ఉన్నట్లుండి వాటి మీద ఎవరో పెద్ద కుంచె తీసుకుని వాటి రూపం కనపడకుండా రంగు చల్లుతున్నారు. అమరేంద్ర రఘువర్మ నెంబర్కు డైల్ చేశాడు. పవన్ ఎత్తాడు ఫోను. అమరేంద్ర కంఠాన్ని గుర్తుపట్టి, అరే పవన్, అంకుల్ ఉన్నారా ఇంట్లో అని అడిగాడు. ఏమైంది? అసలు ఎక్కడా కనపడటమే లేదు నువ్వు. చేస్తున్న పని లేదు, ఉన్నా చేసేటందుకు మూడు లేదు అన్నాడు అమరేంద్ర. కారణం ఏమీ లేదు కనుకనే ఏమవుతుందోనని ఆదుర్ద నిర్లిప్తంగా అన్నాడు. అంకుల్ ఆంటీ పోయి సంవత్సరమైనా నువ్వు మామూలు ప్రపంచంలో పాడలేదు అంటే నాకు చాలా బాధగా ఉందిరా అమర్. ఐఎమ్ సారీ. నువ్వు గతాన్ని మర్చిపోవాలిరా. ఈ ఒడిదుడుకులు జీవితానికి తప్పవు. చెప్పు, నీకు కంపెనీ కావాలంటే నేను ఇస్తాను. హుషారుగా ఉండు అన్నాడు పవన్. థ్యాంక్ యూ. మర్రి చెట్టు నీడన బతికినవాడు ఎండలో నిలబడటం బహు కష్టం అన్నాడు అమరేంద్ర. ఎనీహో, నీకు ఎలాంటి సాయం కావాలన్నా నేను చేస్తాను. మనకు గతం కంటే భవిష్యత్తే ఎక్కువ. ఒక పని చెయ్యి, వెంటనే శ్యామలతో వివాహం జరిపించేసుకో. ఒంటరితనం వీడితే నువ్వు త్వరగా కోలుకోగలుగుతావు అన్నాడు. ఆలోచిద్దాంలే. ఆలోచించటం కాదు, ఆత్మీయుడి సలహాను అమల్లో పెట్టు. నాన్న కూడా ఎప్పుడూ నీ గురించే దిగులు పడుతూ ఉంటారు అన్నాడు పవన్. అంకుల్ లేరా? అదిగో వస్తున్నారు, మాట్లాడు. ఫోన్ చేతులు మారింది. హలో అంకుల్, నేను అమరేంద్రని. నమస్తే. చెప్పు నాన్న. అంకుల్, మీరు మొన్న అన్నారు కదా ఒకసారి ఫ్యాక్టరీ విషయాలు మాట్లాడాలని. రేపు సాయంత్రం నేను మావయ్య వద్దాం అనుకుంటున్నాము. మీరు ఖాళీగా ఉంటారు కదా? ఆయన ఆలోచిస్తున్నట్లు కొద్ది క్షణాలు ఆగాడు. మీ నాన్న ఎప్పుడూ మన వ్యవహారాల్లో మరొకరు తలదూర్చడం ఇష్టపడేవారు కాదు. ఆయన ఉన్నా లేకపోయినా ఆయన అభిప్రాయాలను గౌరవించడం మన విధి కదా అన్నాడు రఘువీర్. ఆయనకు తన మావయ్యకు మొదటి నుంచి అగ్గి బుగ్గే అని అమరేంద్రకు తెలుసు. కానీ తప్పదు. ఒక విధంగా ఇలాంటి వాటిల్లో తనకు మావయ్య ఇక సారథి, గార్డియన్ కూడా. ఆయనకు తెలియకుండా ఫ్యాక్టరీ విషయాల్లో నిర్ణయాలు తీసుకోవటం తనకిష్టం లేదు. రఘువర్మ తన తండ్రికి అత్యంత ఆత్మీయుడే కావచ్చు, కానీ డబ్బుతో కూడిన వ్యవహారం ఇది. అలా కాదు అంకుల్. నాన్న తర్వాత మా కుటుంబానికి పెద్ద ఆయనే. మీకు తెలుసు కదా, నేను శ్యామలను వివాహం చేసుకుంటున్న విషయం కూడా. ఇక ఇలాంటి లావాదేవీలన్నీ ఆయనే చూస్తారు. ఇన్నాళ్ళు స్వేచ్ఛగా హాయిగా బతికాను నేను. బరువును ఒక్కసారిగా మోయటమూ కష్టమే. నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవటానికి ఇంకా సమయం పడుతుంది అన్నాడు. రఘువీరు పక్కపక్క నవ్వాడు.
సరే బాబు, ఈ అంకుల్ని నమ్మనప్పుడు అదే మంచి పద్ధతి. అదేమిటి అంకుల్, నాన్న లేకపోయినా మీరున్నారు కదా, ఆ లెక్కలేవో మీరు చూసుకుంటే చాలదా అంటామనుకున్నాను అన్నాడు రఘువీర్. సారీ అంకుల్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నాన్న లేకపోయినా మీరున్నారన్నదే నా ధైర్యం. నాన్న ఉన్నప్పుడు మీరు ఆయన్ని ఎలా సంప్రదిస్తూ ఉండేవారో అలా మావయ్యను సంప్రదించవచ్చు. అంతే. ఫ్యాక్టరీ నడిపేదంతా మీరే. మీరైనా మావయ్య అయినా కంపెనీ బాగుండాలనే కదా కోరుకునేది. ఇన్నాళ్ళు నాన్న నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేస్తూ ఉండేవారు. ఇక ముందు మామయ్య శ్యామలను నన్ను దృష్టిలో పెట్టుకుని సలహాలు ఇస్తారు. అది మీరు అడిగినప్పుడు అన్నాడు అమరేంద్ర అనునయంగా. అరే బాబు, నేను నిన్న అపార్థం చేసుకోవటం ఏమిటి? నువ్వు పవను ఇద్దరూ నాకు సమానమే. నాన్నది నాది ఎలాంటి స్నేహమో నీకు తెలిసిందే కదా. నువ్వు పవన్ కూడా అలా ఉండాలని నేను హృదయపూర్వకంగా కాంక్షిస్తున్నాను అన్నాడు రఘువీర్. నా కోరిక కూడా అదే అంకుల్. ఓకే మై బాయ్. పవన్ తరపున నేను, నీ తరపున నీ మామయ్య కాళిదాస్ గారు ఈ కంపెనీకి గార్డియన్స్లా ఉండాలనేది నీ అభిలాష అయితే చాలా సంతోషం. ఓకే, దెన్ ఒక పని చేద్దాం. పెద్ద ఆయన ఎందుకు శ్రమ పెడతావు కానీ, నేను విశ్వనాథాన్ని అన్ని కాగితాలు తీసుకుని మీ ఇంటికే వెళ్ళమని చెప్తాను. విశ్వనాథన్ నీకు తెలుసు కదా, మనం బిజినెస్ను చిన్న గదిలో అంకురార్పణ చేసినప్పటి నుంచి అతనే మనకు ఆడిటర్. ఆయనకు తెలియకుండా నేను కానీ మీ నాన్న కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు ఇంతవరకు. అతడు మీ మామయ్యకు అన్నీ వివరంగా చెప్తాడు. ఆ పైన ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిద్దాం. భోజనం అయిందా లేదా? ఆరోగ్యం జాగ్రత్త నాన్న. ఆ ఫోన్ వంకే చూస్తూ ఉండిపోయాడు అమరేంద్ర. రఘువర్మ అంకుల్ తన మామయ్యతో మాట్లాడటానికి అంత సుముఖంగా లేడనేది ఆయన మాటల్లో స్పష్టమవుతున్నది. పోర్టికోలో ఉన్న ఎర్ర మారుతి కారు తలుపు తీసిన వాడల్లా దాంట్లో ఎక్కకుండానే తిరిగి మూసేశాడు అమరేంద్ర. సరిగ్గా అప్పుడు 5:30 ఇందిరా పార్కుకు వెళ్ళటానికి ఎట్లా లేదన్నా అక్కడి నుంచి 6 గంట పడుతుంది. జేబులో సెల్ మోగింది. తీసుకుని ఆన్ చేశాడు. అరే, నేను గణపతిని. వరంగల్ నుంచి మధ్యాహ్నమే వచ్చాను. ఎట్లా ఉన్నావు అడిగాడు గణపతి. వెళ్ళిన పని ఏమైందిరా? అయ్యేటందుకేముంది, పెద్దవాళ్ల మాటలు తీసేయలేక ఆ అమ్మాయిని చుట్టానికి వెళ్ళాను అంతే. రామచరణ స్వామి చెప్పినట్లుగా మండలం పాట నిరాహారంగా ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రమను వదులుకోలేను అన్నాడు గణపతి. అమరేంద్ర చిన్నగా నవ్వాడు. రేపు ఉదయం 9 గంటలకు ఇక్కడికి రా, నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను. ఫోన్ పెట్టేశాడు. తన వంక వినయంగా చూస్తున్న వాచ్మ్యాన్ని గేటు వేసుకోమని చెప్పి బయటకు వచ్చేశాడు. రోడ్డు పక్కగా 2 నిమిషాలు నడిచి ఖాళీగా వస్తున్న ఆటోను ఆపి ఎక్కాడు. ఆటో ఇందిరా పార్కు గణపతి టెంపుల్ దగ్గర ఆగేటప్పటికి 5 నిమిషాలు తక్కువ 6 అయింది. అటు ఇటు చూసి వెనక్కి వచ్చి గేట్ లోపల నుంచి లోపలికి వెళ్ళాడు. చల్లదనాన్ని ఇస్తున్న చెట్ల నుంచి ఆకుల వగరు వాసన, నేల మీద లాన్లలో ఇంతకుముందే నీళ్లు చల్లటంతో గెడ్డి మీద తెల్లటి నీటి బిందువులు మెరుస్తున్నాయి. గేటు పక్క నుంచి లోపలికి దారి పక్కగా క్రోటన్ మొక్కలు రంగురంగుల పూలతో అందంగా ఉన్నాయి. గుడి వైపుకు వెళ్ళి లోపల కాలు పెట్టాడు. గుడికి ముందుగా ఉన్న మంటపానికి ఓ పక్కగా ఉన్న స్తంభానికి ఆనుకుని దుర్గ కూర్చుని ఉంది. ఆమె స్నేహితురాలు కనపడుతుందేమోనని ఆత్రంగా అటు ఇటు చూశాడు. దుర్గ ఆకుపచ్చ రంగు చీర కట్టుకుంది. పొడవైన జుట్టును జడగా వేసుకోవటంతో కూర్చున్న ఆమె వీపు మీదగా జారి తెల్లని పాలరాతి గచ్చి మీద పారాడుతోంది ఆకర్షణీయంగా. నమస్తే మేడం. రోడ్డు వంక చూస్తున్న ఆమె అతడి రాకను గుర్తించకపోవటంతో ఆ మాట వింటూనే ఉలిక్కిపడి తలెత్తింది వెనక్కు తిరుగుతూ. అలా అదాటుగా తిరగటంతో చెవులుకున్న పచ్చరాయి లోలాకులు అటు ఇటు ఊగసాగాయి. చటుక్కున లేచి నిలబడింది, నోరు విశాలం చేసుకుని నవ్వుతూ. మీ స్నేహితురాలు రాలేదా అడిగాడు అమరేంద్ర. రావాలి, వస్తుంది అంది తడబడుతున్నట్లుగా రోడ్డు వైపు చూస్తూ. గుళ్ళో ఎవరూ లేరు, పూజారి తప్ప. జనమంతా లాన్లలోనూ చెట్ల కింద రాతి బెంచీల మీద కూర్చుని ఉన్నారు. పిల్లలు గోలగోలగా అరుస్తూ పరిగెడుతూ గడ్డిలో ఆడుకుంటున్నారు. ఎంతసేపు అయింది మీరొచ్చి అడిగాడు. 10 నిమిషాలైంది. ఆఫీసు నుండి సరాసరి ఇటే వచ్చాను చెప్పింది. పదండి, అలా చెట్టు కింద బెంచి మీద కూర్చుందాం అన్నాడు గుడి ఆవరణలోనే ఉన్న బెంచి వైపుకు చూపిస్తూ. ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు కాస్త దూరంగా. చెట్ల మీద పక్షులు గీపెడుతున్నాయి. మీ స్నేహితురాలు ఎక్కడుంటుంది? ఇక్కడికి దగ్గరే 5 నిమిషాల నడక. ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? ఎందుకు నా నిబంధనలకు అంగీకరించాలనుకుంటున్నది? కొద్దిసేపు అతడినే నిశ్చితంగా చూస్తూ ఉండిపోయింది దుర్గ. తర్వాత చిన్నగా నవ్వి ఆర్థిక పరిస్థితి అంది.
అంటే మీరు బాగా డబ్బున్నవారు కదా, మీకు దాని రుచి రంగు తెలియటం కష్టం అంది. బాధ స్పష్టంగా కనిపిస్తున్నది ఆ కంఠంలో. చెప్పండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ఆ అమ్మాయే ఆ ఇంటికి పెద్దది. ఇంకా 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు ఉన్నారు. తల్లి ఉంది. తండ్రి హృద్రోగంతో 2 నెలల నుండి ఉద్యోగానికి కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. ఏం చేస్తూ ఉంటాడాయన? ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్. 1,50,000 ఖర్చు పెట్టి ఆయనకు బైపాస్ చేయించాలా, లేక ఆయన్ను అలా దైవ నిర్ణయానికి వదిలేయాలా అన్నది ఆ కుటుంబ సభ్యుల సమస్య. ప్రస్తుతం నా ఫ్రెండ్కి వచ్చే కొద్ది జీతమే వాళ్ళ తిండికి ఆధారం. ఓ ఐసీ. నేను అది ఈ విషయం మీద రాత్రి చాలా పొద్దుపోయేదాకా చర్చించుకున్నాము. ఒక్కటి చెప్పండి, మీకు 3 నెలలకు మాత్రమే భార్య ఎందుకు కావాల్సి వచ్చింది అడిగింది. చెప్పాను కదా, కారణం చెప్పనని. నాకు కావాలి అంతే. ఎవరిని బలవంతం చేసే ప్రసక్తి కానీ, డబ్బుతో ప్రలోభ పెట్టి కానీ కావాలని కోరుకోను. ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే చేసుకుంటాను అన్నాడు. అలా చేసుకుని ఆమె భవిష్యత్తును చీకటిమయం చేసుకుంటున్నందుకు ఆమెకు ముట్టే ప్రతిఫలం ఎంత? చాలా సూటిగా అతడి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది దుర్గ. వెంటనే 5 లక్షలు ఇస్తాను అన్నాడు. అంటే తర్వాత మరికొంత ఇస్తారనుకోవాలా? అతన్ని వింతగా చూస్తూ అడిగింది కళ్ళు పెద్దవి చేసుకుని. ఎలా చెప్పాలా అన్నట్లుగా సంశయిస్తూ ఒక్క క్షణం ఆగాడు. తల ఉంచుకొని చిన్నగా చెప్పాడు. ఆమె నా వలన ఈ 3 నెలలలో గర్భవతి కావాలి. అతని ముఖం ఎర్రగా కందిపోవటాన్ని గమనించింది దుర్గ, దేవాలయపు బారు లైట్ల తెల్లని కాంతిలో ఊరగా చూస్తూ. అలా అయ్యింది అని తెలియగానే 20 లక్షలు బ్యాంకు లాకర్లో పెడతాను. అది ఆమె డెలివరీ అవగానే మా లాయర్ ద్వారా అంది ఏర్పాటు చేస్తాను అన్నాడు. 3వ మనిషి ద్వారా ఏర్పాటు చేస్తున్నారు అంటే మీరు? కళ్ళు చికిలించి చూస్తూ అంది. దేశం విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అది మీకు అనవసరం. ఆమెకు పుట్టబోయే బిడ్డను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ఆ ధనాన్ని ఆమె ఉపయోగించాలి అన్నాడు. మీరిచ్చే డబ్బు తీసుకుని ఆ పసికందును ఏ చెత్త కుండీలోనే పారేసి చేతులు దులుపుకుంటే మీరేం చేస్తారు అంది దుర్గ. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.